పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే శ్రీలీలను ఎందుకు ఎంపిక చేశారు అనేది చాలా పెద్ద స్టోరీ కనిపిస్తోంది. ఈ ఒక్క సాంగ్ కు శ్రీలీల ఎంత తీసుకుంటుంది అనేది కూడా పెద్ద స్టోరీ ఉంది. ఆ మొత్తం స్టోరీలో ఒకేసారి చూసేద్దాం రండి. పుష్ప 2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఆల్రెడీ అంతకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడం ప్రారంభమయ్యాయి. అయితే స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను మాత్రమే సుకుమార్ ఎందుకు కన్సిడర్ చేశాడు? అంతకు ముందు సాయి పల్లవి పేరు వినిపించింది. మధ్యలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు లాక్ అయినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా శ్రీలీల పుష్పరాజ్తో స్టెప్లేస్తోంది. నిజానికి పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ను శ్రద్ధా కపూర్ చేయాల్సిందట. కానీ రెమ్యునరేషన్ ఇష్యూతో ఆ ఛాన్స్ మిస్ చేసుకుందట. పుష్ప 1లో స్పెషల్ సాంగ్ చేసిన సమంత అందుకు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. అందుకే పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ చేసేందుకు శ్రద్ధ కూడా 5 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే చిత్ర యూనిట్ అంతా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదట. అందుకే మరో డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల డేట్స్ లాక్ చేశారట. స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అక్కినేని అభిమానులకు పండుగ లాంటి వార్త బయటకొచ్చింది. నాగ చైతన్య మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. శోభితతో కలిసి చై 7 అడుగులు వేసే రోజు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఇదే ఏడాదిలో మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీట లెక్కబోతున్నారు చై శోభిత. డిసెంబర్ 4 నాగ చైతన్య శోభిత ధూళిపాళ పెళ్లిపీట లెక్కబోతున్నారు. ఈ విషయాన్ని మరికొద్ది గంటల్లో అక్కినేని ఫ్యామిలీ కన్ఫర్మ్ చేయనుంది. నిజానికి నాగ చైతన్య శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగింది. కానీ అందుకు భిన్నంగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వివాహ వేడుక జరగనుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ తో అక్కినేని ఫ్యామిలీ విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే అక్కడే వెడ్డింగ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చాడట నాగ చైతన్య. ప్రస్తుతం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా వెడ్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉన్నారట. డిసెంబర్ 4న జరిగే వివాహ వేడుకకు కేవలం అక్కినేని ఫ్యామిలీ మరికొంతమంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందించనున్నారట. ఈ ఏడాది ఆగస్టులో చై శోభిత ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు ట్రోలింగ్ కామన్. అదే పనిగా కొన్ని సీన్స్ ను ట్రోల్ చేస్తారు నెటిజన్స్. కానీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వస్తే పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తాయి. డైరెక్టర్ పై ప్రశంసలు కురుస్తాయి. కానీ దేవర విషయంలో మాత్రం అంతా ఉల్టా జరుగుతోంది. ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చి పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపాడు దేవర. టాలీవుడ్ తర్వాత బాలీవుడ్ లోనూ ఎక్కువ వసూళ్లను అందుకున్నాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పై ప్రశంసలు కురిశాయి. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు వచ్చాయని యూనిట్ తెలిపింది. సాధారణంగా ఇంత పెద్ద చిత్రం ఓటీటీలోకి వచ్చినప్పుడు రెస్పాన్స్ అదిరిపోవాలి. కానీ నెటిజన్స్ దేవరను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొరటాల మేకింగ్ లో జరిగిన తప్పులను ఎత్తిచూపుతూ సీన్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు ఇలాంటి నెగటివ్ రియాక్షన్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. లాస్ట్ టైం భారతీయుడు 2 ఓటీటీలో వచ్చినప్పుడు శంకర్ ను టార్గెట్ చేశారు నెటిజన్స్. ఇప్పుడు హిట్ కొట్టిన కొరటాలను అలాగే ట్రోల్ చేస్తున్నారు. సీక్వెల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. ఎలాగూ కొరటాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఏంటి? దేవర 2 అని చెప్తే మాత్రం అందుకు 4 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈలోపు కొరటాల మరో స్టార్ తో మూవీ కమిట్ అవుతాడా, లేక దేవర సీక్వెల్ తీసుకొచ్చే వరకు వెయిట్ చేస్తాడా అనేది ఇప్పుడు క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఆచార్య ఫలితంతో నిరుత్సాహపడినా దేవరతో మాత్రం ఊపిరి పీల్చుకున్నాడు కొరటాల శివ. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. మరి కొరటాల నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ తో కల్కి తీసిన నాగశ్విన్ కల్కి సీక్వెల్ తీసే వరకు మరో మూవీ చెయ్యనంటే చెయ్యనని భీష్మించి కూర్చున్నాడు. సేమ్ కొరటాల కూడా ఇదే మాటకు కట్టుబడతాడా? కల్కి అంటూ పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. కానీ దేవరకు అలాంటి అవసరం లేదు. పైగా ఎన్టీఆర్ మిగతా చిత్రాలతో మరో 2 ఏళ్లు పూర్తిగా బిజీగా మారనున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ సీక్వెల్ చేస్తున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ స్టార్ట్ కానుంది. ఈ మధ్య తమిళ దర్శకుడు నెల్సన్ తో సినిమా లాక్ అయిందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఎన్టీఆర్ దేవర సీక్వెల్ కోసం డేట్స్ ఇవ్వాలి అంటే మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు కొరటాల ఏం చేస్తాడనేది ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. కొరటాలకు ప్రభాస్ తో సినిమా తీయాలని ఉన్నా రెబల్ స్టార్ దగ్గర ప్రస్తుతానికి డేట్స్ లేవు. ఇక పెండింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ప్రాజెక్టు కూడా ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. మరి కొరటాల ఏం చేస్తాడనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.